ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేందర్. నేను చాలా బాగున్నా, మీరు చాలా బాగున్నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు బ్లాగ్ అంటే ఏంటంటే చాలా రోజుల తర్వాత లెంత్ వీడియో అనేది చేస్తున్నా. దయచేసి మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత ఈ షార్ట్ వీడియోస్ అంటే మామూలుగా రీల్స్ అలాంటి చేస్తున్నా. ఇప్పుడు అది కూడా లేదు, డైరెక్ట్ ఇప్పుడు పెద్ద వీడియో లెంత్ వీడియో పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. విషయం ఏంటంటే నేను నెల నెల 15 రోజులు అవుతుంది, దగ్గర దగ్గర 45 రోజులు అవుతుంది నేను పనికి పోవటం లేదు. ఎందుకు అంటే నాకు షార్ట్ వీడియోలు పెట్టాను కదా, చెయ్యి పరంజమించి కింద పడటం వల్ల చేతికి దెబ్బ తగిలి చెయ్యి కొంచెం బోన్ ఫ్రాక్చర్ అయిపోయి పసరకట్లు వేయించుకుంటున్నా. అది ఇంకా ఏం తగ్గలేదు. అందుకోసం అని చెప్పేసి నా దగ్గర మనీ లేదు, ఇబ్బందిగా అయితే ఉన్నది. ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈరోజు ఎట్లయినా చేసి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇంట్లో కనీసం రైస్ కూడా లేవు, ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాక మా అమ్మ మా చెల్లి వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మొన్న రీసెంట్గా పైసలు అడిగితే మా అమ్మ దగ్గర కూడా లేవు అని చెప్పేసి చెప్పింది. ఇక ఎట్నో ఒకటి చేసి ఒక 3,000 అన్న ఇవ్వమంటే నా కోసం మల్లారెడ్డిగూడెం నుంచి వచ్చి ఈ 3,000 రూపాయల డబ్బులు ఇచ్చి, ఈ డబ్బులు కూడా వాస్తవంగా ఏ డబ్బులు అంటే పింఛన్ తీసుకొచ్చి పింఛన్ డబ్బులు ఇచ్చిపోయింది. నాకు మా అమ్మ దగ్గర డబ్బులు తీసుకుంటుంటే చాలా బాధేసింది. ఈ టైంలో ఈ టైంలో కొడుకు తల్లికి డబ్బులు ఇవ్వాలి కానీ తల్లి కాడ డబ్బులు తీసుకోవడం అనేది చాలా. మా అమ్మ వచ్చేలోపు నేను నిద్రపోయినా. నేను నిద్రపోతుంటే లేపల్లా ఎట్లుంది ఏంది చెయ్యి మరి ఏమన్నారు ఏందని చెప్పేసి అన్నారు. నాకు ఈ పసరకట్లతోటి నాకు ఇంప్రూవ్మెంట్ అనిపించట్లేదు కాబట్టి నేను 100% కంపల్సరీ నేను అయితే ఖమ్మం వెళ్ళి రాడ్ డ్రైవర్ చేయించుకుందామని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తున్నా. మా అమ్మ నేను నిద్రపోతున్నా అప్పుడు వచ్చింది, లేపింది, ఎట్లుంది ఏందని చెప్పేసి అడిగింది. మా అమ్మ ముఖం చూస్తే నాకు బాధేసింది, ఏడుపు వచ్చింది. ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఈ డబ్బులు ఇస్తుంటే మాత్రం నాకు తీసుకోబుద్ధి కాలేదు. కాకపోతే తప్పనిసరిగా తీసుకోవాల్సిన సమయం పరిస్థితి కాబట్టి నేనే ఫోన్ చేసి రమ్మని ఇవ్వమని చెప్పిన కాబట్టి వచ్చి ఇచ్చిపోయింది. కానీ నాకైతే మస్తు బాధేసింది ఫ్రెండ్స్. నేను ఈ టైంలో మా అమ్మని కూర్చోబెట్టి సాకాలి, కూర్చోబెట్టే సాకుతుంటాం కానీ మా చెల్లి దగ్గర ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన దగ్గర లేదు. మా చెల్లి దగ్గర ఉంటుంది. అక్కడ ఇంకా పత్తి మిరప ఇవి ఉంటాయి కదా, కలుపులు అవి తీయటానికి అని చెప్పేసి పోయినది. ఇక వాస్తవం అయితే నాకు తీసుకోవటం చాలా బాధగా ఉంది, ఇబ్బందిగా అనిపించింది. ఇబ్బంది అయినా సరే తప్పదు కాబట్టి తీసుకోవాలి కాబట్టి నేను కనీసం ఇంకా ఒక 10-20 డేస్ వెళ్ళలేను కాబట్టి వరకు కంపల్సరీ తీసుకోవాల్సిన సమయం కాబట్టి తీసేసుకున్నా. మా అమ్మకు మాత్రం మా అమ్మ రుణం ఉంచుకోను. ఏదో రకంగా అయితే మా అమ్మకి రుణం తీర్చుకోవాలి. మా అమ్మ నన్ను కన్నందుకే పెద్ద వరం. మళ్ళీ నాకు ఇబ్బందులు ఉందంటే నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చిపోయింది. థ్యాంక్ యూ అమ్మ.